అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై కనీస పెన్షన్ 7,500 అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా పెన్షన్ పెంపు కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్లకు ఈ సంవత్సరం ఊరట లభించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్ల డిమాండ్, హయ్యర్ పెన్షన్ డిమాండ్ విషయంలో సానుకూలంగా స్పందించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో హయ్యర్ పెన్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. ఈపీఎస్ 95 పెన్షనర్ల విషయంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ను తాజాగా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కీలక నిర్ణయం పెన్షన్ పెంపు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల అధికారులు వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా దాదాపు 78 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షన్దారులు 30 నుంచి 45 ఏళ్లుగా పైగా ఉద్యోగ సర్వీస్ చేసినప్పటికీ చాలా తక్కువ పెన్షన్ పొందుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించుకోవాలని ఉద్యోగ సంఘాన్ని డిమాండ్ చేస్తున్నారు. కనీస పెన్షన్ 7,500తో పాటు డిఏ పెన్షన్దారులకు ఆరోగ్య ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నామని ఈపీఎస్ 95 పెన్షన్ హయ్యర్ పెన్షన్ సాధన సమితి నేతలు పేర్కొంటున్నారు. హయ్యర్ పెన్షన్ను ఎంచుకున్న వారు ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంటుంది. సభ్యులందరికీ కనీస పెన్షన్ 7,500తో పాటు డిఏ కలిపి అందించాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.